ఉత్తరాంధ్రపై వైసీపీ అధినేత జగన్ ఫోకస్ పెంచారు. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైసీపీ దారుణంగా దెబ్బతినడంతో తిరిగి పట్టు సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఎల్లుండి ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమావేశం జరగబోతోంది. ఇక అనంతరం కూడా వీరితో భేటీ కాబోతున్నారు జగన్. ఉత్తరాంధ్రలో మళ్లీ పునర్వైభవం సాధించేందుకు చేయాల్సిన అన్ని కార్యక్రమాలపై కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. అలాగే ఈ నెల 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని జగన్ పరిశీలించబోతున్నారు. ఉత్తరాంధ్రపై వైసీపీ అధినేత జగన్ ఫోకస్ చూపించారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివని అడిగి తెలుసుకుందాం. శివ, చెప్పండి, ఇటు ఎస్పెషల్లీ ఉత్తరాంధ్రపై ఫోకస్ చేయటం అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ టార్గెట్ గా ముందుకు వెళ్తోంది వైసీపీ అనుకోవాలా? అప్డేట్స్ ఏంటి? మొత్తానికి సత్తాస్ మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం 4 విభాగాలుగా ఉంటుంది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ, ఉభయ గోదావరి జిల్లాలు. అంటే ఉత్తరాంధ్రకి సంబంధించి కూడా మొత్తం 3 జిల్లాలు, కోస్తాంధ్రకి సంబంధించి 4, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి 2, రాయలసీమకు సంబంధించి 5 జిల్లాలు, 4 జిల్లాలు, నెల్లూరు సపరేట్గా ఉంటుంది. సో ప్రధానంగా ఉత్తరాంధ్రకు సంబంధించి 3 జిల్లాలు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం. ఇక్కడ 34 నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 34 నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో 2 అసెంబ్లీ స్థానాలని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకున్న పరిస్థితి కనిపించింది. ఒక పార్లమెంటు స్థానం, 2 ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకున్న వైఎస్ఆర్సీపీ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే వైఎస్ఆర్సీపీ ఈ నెల 5వ తేదీన అంటే ఎల్లుండి ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో, ఇన్ఛార్జీలతో, మాజీ మంత్రులతో, రీజనల్ కోఆర్డినేటర్లతో, జిల్లా అధ్యక్షులతో కీలకమైన సమావేశం నిర్వహించబోతున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ సమావేశానికి ఇప్పటికే 95 మందికి ఆహ్వానాలు అందినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతం దిశగా ఏ రకమైన చర్యలు తీసుకోవాలి? ఎందుకంటే గత ఎన్నికల్లో 3 రాజధానుల పేరుతో విశాఖపట్నానికి సంబంధించి కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని అనౌన్స్ చేసినప్పటికీ ఏమాత్రం కూడా ప్రయోజనం కలగలేదు. సో ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏ రకంగా దృష్టి కేంద్రీకరించాలి, ఏ అంశాలని ప్రభావితం చేయబోతున్నాయి, దీనికి సంబంధించి ఏ రకంగా ఫోకస్ పెట్టాలి అనే దానికి సంబంధించి కూడా జగన్ కీలకంగా దిశానిర్దేశం చేయబోతున్నారు. గతంలో ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖపట్నం ఎంపీ కావచ్చు, అలాగే విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన పలువురు మంత్రులు కావచ్చు, శ్రీకాకుళం సంబంధించిన మంత్రులు కావచ్చు, లేకపోతే అప్పటి ఎంపీ విజయసాయి కావచ్చు, వీళ్ళంతా కూడా విశాఖపట్నం కేంద్రంగా పలు అక్రమాలకి, దోపిడీలకి, దౌర్జన్యాలకు పాల్పడ్డారని చెప్పి కూడా అప్పట్లో ప్రజల్లో విస్తృతమైన చర్చ కొనసాగింది. సో ఈ నేపథ్యంలో ఆ నేపథ్యంలో వ్యతిరేకత వచ్చిందా, లేకపోతే కూటమిలోని భాగస్వామి పార్టీలు 3 కలిసి పోటీ చేయటం మూలంగా, సామాజిక వర్గ సమీకరణాల మూలంగా గెలుపు ఓటములు ప్రభావితమయ్యా? అనేక కోణాల్లో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఆయన వ్యక్తుల ద్వారా కూడా నివేదికను, సర్వేను తెప్పించుకోవడం తెలుస్తూ ఉంది. దీనిలో భాగంగానే ఇప్పుడు ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టాలి, ఆ తర్వాత ఉభయ గోదావరి జిల్లాలు, ఆ తర్వాత కోస్తాంధ్ర, ఆ తర్వాత రాయలసీమపై విడతల వారీగా ఫోకస్ పెట్టి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సత్తా చూపించాలనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా కనిపిస్తూ ఉంది. మొన్నటి ఎన్నికల్లో సీట్లు తగ్గినా కానీ ఓట్ల శాతం మాత్రం దాదాపుగా 40% వచ్చిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఉత్తరాంధ్రకు సంబంధించి కూడా సీట్లు అయితే రాని పరిస్థితి ఉన్నా కానీ ఓటింగ్ శాతం అయితే మాత్రం దాదాపుగా పలు నియోజకవర్గాల్లో 35 నుంచి 44% వరకు కూడా వైఎస్ఆర్సీపీకి ఓటింగ్ శాతం వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఉన్న ఓటింగ్ శాతాన్ని ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా దాన్ని కాపాడుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు 3 జిల్లాలకు సంబంధించిన జడ్పీ చైర్మన్లను, అలాగే గ్రేటర్ మున్సిపాలిటీ విశాఖపట్నం కార్పొరేషన్ కైవసం చేసుకునే దిశగా వైఎస్ఆర్సీపీ వ్యూహరచన చేస్తూ ఉంది. అలాగే ఈ నెల 9వ తేదీన నర్సీపట్నం మెడికల్ కాలేజీని జగన్ స్వయంగా పరిశీలించబోతున్నట్లు కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలతో ఎల్లుండి కీలకంగా సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. సత్తాస్ శివ, ప్రెసెంట్ ఏపీలో మనం చూస్తే మెడికల్ కాలేజ్ పీపీఏ మోడల్కి సంబంధించి వివాదం చెలరేగుతోంది కూటమి ప్రభుత్వం అండ్ వైసీపీ మధ్యలో. సో ఇప్పుడు జగన్ నర్సీపట్నం మెడికల్ కాలేజ్ పర్యటనని ఎలా చూడాలంటారు? ఈ పర్యటన అనంతరం కూడా మళ్ళీ పొలిటికల్ చేంజెస్ అక్కడ వచ్చే అవకాశం ఉందనుకోవాలా? అంటే ఖచ్చితంగా ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించి మెడికల్ కాలేజీని తమ హాయంలో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క మెడికల్ కాలేజీని కేటాయించాం.
దాదాపుగా 17 మెడికల్ కాలేజీలకి శంకుస్థాపన చేశాం. 5 మెడికల్ కళాశాలకు సంబంధించి కూడా తరగతులు ప్రారంభించే దిశగా చర్యలు తీసుకున్నాం. మరొక 5 కళాశాలకు సంబంధించి దాదాపుగా 80% పైగా పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేసిన నేపథ్యంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి సంవత్సరం 3 నెలల తర్వాత దాన్ని పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీ అంటే ప్రైవేటు భాగస్వామ్యంతో కేటాయించి పీపీపీ పద్ధతిని కేటాయించింది. దీన్ని వ్యతిరేకిస్తూ దీని ద్వారా వెనుకబడిన విద్యార్థులకు సంబంధించి అలాగే పేద విద్యార్థులకు ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉపాధి లేని ఉద్యోగులకు సంబంధించి కావచ్చు, వారి కుటుంబాలకు సంబంధించి కావచ్చు, పేద విద్యార్థులకు నష్టపోయే ప్రమాదం ఉంది. మెడికల్ అనేది వారికి అందరి ద్రాక్షగా మిగిలిపోయే పరిస్థితుంది కాబట్టి వారికి ఖచ్చితంగా మెడికల్ కాలేజీ చేయూతను ఇవ్వాలనేది వైఎస్ఆర్సీపీ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. సో దానిలో భాగంగానే మెడికల్ కాలేజీని క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితిని సాక్షాత్తు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించి అక్కడున్న పరిస్థితులను స్థితిగతులను అంటే తమ ప్రభుత్వం ఏ రకంగా మెడికల్ కాలేజీలపై ఫోకస్ పెట్టింది, ఇప్పటి ప్రభుత్వం ఏ రకంగా ఫోకస్ పెట్టింది, ప్రధానంగా నర్సీపట్నం మెడికల్ కాలేజీకి సంబంధించి దాదాపుగా పూర్తయిన నేపథ్యంలోనే దాన్నే ఎంచుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే వీటన్నింటినీ బేరేజ్ వేసుకొని మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం చేయటం వలన వచ్చే నష్టాలు ఏమిటి అనే అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది వైఎస్ఆర్సీపీ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. రానున్న 5-6 నెలల పాటు ఇదే అంశాన్ని ప్రధానంగా ఆ పార్టీ ఒక మౌత్ పీస్గా కూడా వినియోగించుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో నర్సీపట్నంతో పాటు మరొక 2-3 మెడికల్ కాలేజీలు రాయలసీమలో ఒకటి, అలాగే కోస్తాంధ్రలో ఒకటి, ఉభయ గోదావరి జిల్లా ఒకటి, ఇట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మెడికల్ కాలేజీని ఈ 2-3 నెలల పాటు డిసెంబర్ చివరి నాటికి ఆయన స్వయంగా పరిశీలించి అక్కడున్న స్థితిగతులతో పాటు ఆ జిల్లాలో ఉన్న రాజకీయ పరిణామాలు, కూటమి సర్కార్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రజల్లోకి వివరించాలని చెప్పి జగన్ నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే జగన్ దాదాపుగా సంవత్సరం 3 నెలల కాలంలో 1-2 ప్రోగ్రాంలు మినహా ఎక్కడా కూడా నిరసన కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు జగన్ స్వయంగా ఒక ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అది కూడా ప్రైవేట్ కళాశాలకు తరలించడాన్ని, మెడికల్ కళాశాలని ప్రైవేటు కేటాయించడానికి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జగన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తా ఉంది. సత్తాజ్. థ్యాంక్ యూ శివ.